పుష్ప 2 రికార్డ్స్ని దురంధర్ 2 కొట్టగలదా, కొడుతుందా అంటే డే 1 రికార్డ్స్లో ఇప్పటిదాకా అయితే పుష్ప 2 ఈజ్ నెంబర్ 1 294 కోట్లతో. మరి దురంధర్ 2 సినిమా మీద ఉన్న హైప్కి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఓవర్సీస్లో కానీ హిందీలో కానీ ఎస్పెషల్లీగా ఓన్లీ హిందీ వర్షన్తో 1000 కోట్లకు పైన 1300 కోట్ల దాకా కలెక్ట్ చేసిన సినిమా కాబట్టి, దాని సినిమాకి సీక్వెల్ కాబట్టి మరి పుష్ప 2 రికార్డు కొట్టే అవకాశం ఏమైనా ఉందా అంటే నాకు తెలిసి లేదు అని చెప్పడానికి లేదండి. కానీ కొట్టేస్తుందని నేను అయితే అనను, కానీ చాలా గట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కొంచెం పాజిటివ్ టాక్ అంటే దురంధర్ పార్ట్ 1 ఉన్న స్థాయిలోనే ఈ సినిమా కూడా ఉంది అని టాక్ కానీ తెచ్చుకుందంటే, దురంధర్ సినిమా ఫస్ట్ పార్ట్ ఎలాగైతే మెప్పించిందో దాని రేంజ్లో మెప్పిస్తే సరే, మెప్పించినా సరే లేదా సగం మెప్పించినా సరే ఖచ్చితంగా పుష్ప డే 1 రికార్డ్స్ని అయితే కొట్టే ఛాన్స్ అయితే ఉంది దురంధర్కి అది పార్ట్ 2కి. ఎందుకంటే హిందీలో ఈ సినిమాకు ఉన్న విపరీతమైన క్రేజు, డిమాండ్. అలాగే తెలుగులో కూడా ఈ సినిమాకి స్టార్ హీరో రేంజ్ క్రేజ్ అయితే ఉంది. స్టార్ హీరో సినిమాల రేంజ్ క్రేజ్ అయితే ఉంది తెలుగులో కూడా. అంటే ఏంటంటే రీజనల్గా వేరే వేరే లాంగ్వేజెస్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి పోస్ట్ పోన్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఒక తెలుగులో పవన్ కళ్యాణ్తో పోటీ ఉంది తప్ప మిగతా ఎక్కడ ఏ సినిమాతో కూడా పోటీ లేదు, ఓన్లీ సోలో రిలీజే. బట్ పవన్ కళ్యాణ్తో కూడా వారం రోజుల తర్వాత పోటీ. డే 1 అయితే పోటీ లేదు, ఏ సినిమా కూడా పోటీకి దిగడానికి సిద్ధంగా లేదు. సో మరి ఖచ్చితంగా అయితే ఈ సినిమాకి టాక్ కానీ దురంధర్ పార్ట్ 1కి వచ్చిన రేంజ్లో వచ్చిందంటే మాత్రం కొంచెం యావరేజ్గా వచ్చినా సరే ఈ సినిమాకున్న హైప్కి, ఈ సినిమాకున్న కంటెంట్కి మినిమం 300 కోట్లకు దాటే కలెక్షన్స్ డే 1 కొట్టే ఛాన్స్ అయితే ఉందని నేను భావిస్తున్నాను. నేనే కాదు, ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. మరి చూడాలి. మరి పార్ట్ 2 పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేసిందంటే మాత్రం అది ఇంకా చరిత్ర, చాలా పెద్ద చరిత్ర. ఎందుకంటే అల్లు అర్జున్తో పోలిస్తే ఆ దురంధర్లో నటించిన ఆ హీరో ఎవరైతే ఉన్నారో చాలా చిన్న హీరో. అల్లు అర్జున్ స్టార్డమ్తో పోలిస్తే, అల్లు అర్జున్ క్రేజ్తో పోలిస్తే హిందీలో అండ్ తెలుగులో కూడా. సో చూద్దాం మరి ఏం చేస్తారో, ఏమవుతుందో తెలియదు. బట్ నేనైతే అనుకుంటున్నాను కొట్టే ఛాన్సెస్ 50% ఓ 51% కొట్టడం అనేది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. 51% ఛాన్సెస్ ఉన్నాయి, 49% కొట్టకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ 51% అయితే కొట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి నేను అనుకుంటున్నాను. ఆ విషయం మీరేమనుకుంటారో కింద కామెంట్ చేసి చెప్పండి. జై